ఒక క్రైస్తవుడు జై శ్రీరామ్ అనవచ్చునా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏంటంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనే మాట అసలు ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో క్రాంతి గారిని ఒక టీవీ యాంకర్ రిపోర్టర్ సంథింగ్ ఆయన కొన్ని ఇంటర్వ్యూలు చేశారు, క్రైస్తవులతో ఇంటర్వ్యూలు చేశారు. అందులో విజయ్ కుమార్ గారితో వికేఆర్ గారితో ఇంటర్వ్యూ చేసి అందులో అనేక సంగతులు మాట్లాడారు. కానీ ఒక సందర్భంలో ప్రేయర్ ద లార్డ్ అన్నాడు ఎవరు, క్రాంతి గారు. అప్పుడు వికేఆర్ గారు ప్రేయర్ ద లార్డ్ అన్నారు. మళ్ళీ ఈయన ప్రేయర్ ద లార్డ్ అంటే ప్రేయర్ ద లార్డ్ అలాగంటూ మధ్యలో జై శ్రీరామ్ అన్నారు క్రాంతి గారు. అప్పుడు ఈయన ప్రేయర్ ద లార్డ్ అన్నాడు. జై శ్రీరామ్ క్రాంతి గారు, ప్రేయర్ ద లార్డ్ విజయ్ కుమార్ గారు. ఇలా ఎన్నిసార్లు ఉన్నా కానీ ప్రేయర్ ద లార్డ్ అని అన్నారు. ఆఖరికి అక్కడ ముగించేసి మిగతా విషయాల్లోకి వెళ్ళారు. నేను చాలా సంతోషించాను. ఇలా ఉండగా ఇంకోసారి విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో కూడా ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేయర్ ద లార్డ్ అన్నాడు క్రాంతి గారు, ఈయన ప్రేయర్ ద లార్డ్ అన్నాడు. ప్రేయర్ ద లార్డ్ బాగానే ఉంది. తర్వాత జై శ్రీరామ్ అన్నారు క్రాంతి. అప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అన్నారు. ఆయన జై శ్రీరామ్ అంటే ఈయన జై శ్రీరామ్, ఆయన జై శ్రీరామ్ ఈ జై శ్రీరామ్. ఇది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అసలు జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటంటే, శ్రీరాముడికి జయము కలుగునుగాక, విజయము కలుగునుగాక, విజయము భరించునుగాక అని అండం. శ్రీరాముడు జయించాలి అని. అసలు జయశాలి ఎవరండి? ప్రభు యేసుక్రీస్తు వారు జయశాలి. క్రైస్తవులకు ఆ విషయం నమ్మకం. క్రైస్తవులు ప్రభుని యేసుక్రీస్తు జయశాలి అని నమ్మినటువంటి క్రైస్తవులు జయాన్ని శ్రీరాముడికి ఆపాదించవచ్చా? ఆపాదించకూడదు. హైందవులు వారు ఖచ్చితంగా వారు శ్రీరాముని నమ్ముతున్నారు కనుకనే వారు జై శ్రీరామ్ అంటారు. అది మన తప్పు పట్ల అవసరం లేదు. వారు శ్రీరాముడిని ప్రేమిస్తున్నారు కనుక ఆయన జయించాలని, ఆయన ఏలాలని వారేమో జై శ్రీరామ్ అంటారు. వారికి అది చెల్లును, ఏమాత్రం ప్రాబ్లం లేదు. కానీ క్రైస్తవుల విషయానికి వచ్చినప్పుడేమో మన జయశాలి ప్రభుని యేసుక్రీస్తుని గుర్తించిన వారు, మన జయశాలి ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే ఎరిగిన క్రైస్తవులు జయాన్ని ప్రభువుకు మాత్రమే ఆపాదించాలి. జై శ్రీరామ్ అని వీరు అనకూడదు. వారు అనాలి, అనొచ్చు, నో ప్రాబ్లం. కానీ వీరు అంటే క్రైస్తవులు జై శ్రీరామ్ అన్న మాట అంటే శ్రీరాముడు జయించునుగాక అని అర్థం. దీని గురించి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ, పిడి సుందరరావు గారు చాలా అనుభవ జ్ఞానం గలవారు, చాలా జీవితంలో అనేక ప్రాంతాల సువార్త ప్రకటించి అలసిపోయారు. అటువంటి అనుభవం వ్యక్తి అన్న మాటలని చూపించారు. ఆయన శ్రీరాముడు ఏకపత్ని పురుషుడు అని, శ్రీరాముడు ఒకే మాట ఒకే బాణం అని అంటున్నారు కనుక అదే అయితే అటువంటి నాయకుడైతే జై శ్రీరామ్ అన్నారు. ఈ మాట అనడానికి వారి విజ్ఞతకు వదిలేద్దాం. నేను వాళ్ళ క్రీస్తు నిమిత్తము నిందలు పడ్డానికి, క్రీస్తు నిమిత్తము దూషింపడ్డానికి, శ్రమలు అనిపించడానికి, క్రీస్తు నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టడానికి క్రైస్తవులు సిద్ధంగా ఉండాలి. ఈ దైవికమైన విషయాలకు వచ్చినట్లయితే ప్రభువును మాత్రమే హెచ్చించాలి. ఆయన ఉన్నతమైన దేవుడు, తండ్రి అయిన దేవుడికి ప్రభువును చాలా హెచ్చించారు, గమనించాలి. ఇంటర్వ్యూలో భాగంగా క్రాంతి గారు జై శ్రీరామ్ అన్నారు, ఈయన జై శ్రీరామ్ అన్నాడు, లేక ప్రేద్దలు అంటారు. ఏమన్నా కానీ ఆ మాట విడిచిపెట్టి ముందుకు సాగుతారు. అక్కడ ప్రమాదం ఏం పొంచలేదు క్రైస్తవులకి. కానీ అక్కడ జై యేసుప్రభు అనొచ్చు, లేకపోతే ప్రేద్దలు అనొచ్చు. అవకాశం ఉండి కూడా కొన్ని లక్షల మంది చూసేటటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ప్రభువును జై ప్రభు అయిన యేసుక్రీస్తు అనకుండా, లేక ప్రేద్దలు అనకుండా జై శ్రీరామ్ అనే ఒక క్రైస్తవ ప్రతినిధిగా అలాగంట మాత్రం చాలా విచారకరం శోచనీయం. ఎంత అనుభవ జ్ఞానం ఉన్నా కానీ ఆ అనుభవం క్రీస్తును గణపరచడానికి ఉపయోగపడాలి తప్ప క్రీస్తును తగ్గించి క్రైస్తవుడైన వాడు అన్యుల దైవాన్ని హెచ్చించడానికి మాత్రము చేయకూడదు. వారి మనోభావాలు గౌరవిస్తాం, వారు జై శ్రీరామ్ అంటే మనం వింటాం, వారు అన్నందుకు మనం దూషించము, ద్వేషించము, కానీ మనం మాత్రం అనకూడదు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శించడము లెక్క చెప్పాలి.
ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. వ్యర్థముగానే ఉన్నప్పటికీ వ్యర్థమైన మాట కూడా లెక్క చెప్పాల్సి ఉంది అని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత ఈ నినాదాన్ని ఎందుకు వాడుతున్నారు చాలామంది అంటే, ముఖ్యంగా మతోన్మాదులు వాడుతున్నారు. చాలామంది మతోన్మాదులు ఈ పదాన్ని వాడుతున్నారు, ఈ నినాదం వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే, వారు జై శ్రీరామ్ అంటూ క్రైస్తవులు కొడుతున్నారు, జై శ్రీరామ్ అంటూ చర్చిలు కొలగొడుతున్నారు, జై శ్రీరామ్ అంటూ చంపేస్తున్నారు. దాని కొరకు వాడుతున్నారు ఆ పదం తప్ప ఓ మంచి కొరకు మాత్రం కాదు. మంచి కొరకు వాడటం లేదు, చెడు కొరకు వాడుతున్నారు. శ్రీరాముడు విషయంలో చరిత్ర చూస్తే అది నిజమవచ్చు కాకపోవచ్చు, కానీ ఆ కథ చదివినట్లయితే శ్రీరాముడు చాలా మంచి వ్యక్తిగా చూడగలం. నిజంగానే ఆ కథను బట్టి శ్రీరాముడు చాలా మంచి వ్యక్తిగా చూడగలం. కానీ ఆయనకు మచ్చ తెచ్చే విధముగా నేటి చాలామంది మతోన్మాదులైనటువంటి హైందవులు, అమాయక హైందవుల గురించి నేను మాట్లాడట్లేదు, మతోన్మాదులు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేటటువంటి కొంతమంది ఉన్నారు, వారి గురించి మాట్లాడుతున్నారు. వారు శ్రీరాముడు కొన్నటువంటి ఆ పేరు చెడగొడుతూ ఆ పదాన్ని వాడుతూ చేయడం మాత్రము అది మంచిది కాదు. ఒక సహాయ కార్యక్రమం చేయండి, జై శ్రీరామ్ అండి. ఒక నాదుకునండి, జై శ్రీరామ్ అండి. ఒకరికి మేలు చేసి అనండి. అంతేగాని ఒక దుర్మార్గపు పని చేస్తూ జై శ్రీరామ్ అనడం మాత్రం అది అవమానకరం. అది హైందవ్యానికి అవమానకరంగా కొంతమంది మతోన్మాదులు పనిచేస్తున్నారు. నేడు క్రైస్తవ సమాజం విషయాలు గుర్తించండి. మనము మరణము వరకు నమ్మకంగా ఉండాలి. నోటి మాటతోనే పాపము చెయ్యకూడదు. యోబులా ఉండాలి. ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. అంతేగాని అన్య దేవతలు ఆరాధించని మనము అన్య దేవతకు జై కొట్టడం అనేటటువంటిది అది పొరపాటు. తెలివిగా మాట్లాడి తప్పించుకున్నాను అనుకుంటున్నారేమో, కానీ ప్రభు అంటున్నాడు, జ్ఞానులను తన కుయుక్తుల వారిని పట్టుకున్నాను. ఒకసారి చూద్దామండి. 1 కొరింథీ 3 18, 19, 20 చదువుదామండి. ఎవడును తను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునే ఎడలా జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావెలను. చాలామంది జ్ఞానులు అనుకుంటున్నారు కదా, వారు వెర్రోలుగా మారాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమే. యుక్తి వేరు, కుయుక్తి వేరు. మన యుక్తిగా ఉండాలి. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులు. నిష్కపటం అంటే ఏంటి? ఇది కపటం. క్రైస్తవుడు జై శ్రీరామ్ అనడం కపటం, అనకపోవడం నిష్కపటం ఉండవలేను. చాలా జాగ్రత్తగా బ్రదర్ మేము అనకూడదండి, దయచేసి మమ్మల్ని ఒత్తిడి చేయకండి, మీరు అనండి మీ దేవుడి గురించి, మా దేవుడికి మేము అంటాము అని చెప్పాలి. అంతేగాని తెలివిగా అనేసేసి నేను తెలివైనోడిని అని ఇలాంటి అధిక తెలివితేటలు ప్రదర్శించడం మాత్రం మంచిది కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళితరమే. జ్ఞానులను వారి కుయుక్తులను పట్టుకొనును. జ్ఞానుల యోచన వ్యర్థమని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. ఇది మనం గమనించాలి. నీవు జ్ఞానం అనుకుంటున్నావా? నీవు కుయుక్తిగా అలాగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అనేక మంది అమాయక క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసావు కదా. విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు. అనేక మంది నిష్కపటమైనటువంటి క్రైస్తవుల మనోభావాలు మీరు దెబ్బతీశారా లేదా? చాలామంది మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారా లేదా ఆలోచించండి. మీరేదో తెలివిగా మాట్లాడడం అనుకుంటున్నారు, కానీ చాలామంది బలహీనుల మనస్సాక్షిని నొప్పించారు. పౌలు అంటాడు, బలహీన మనస్సాక్షి నొప్పించకూడదు. దాని విషయంలో నొప్పించకుండా ఉండడం కొరకు నేను ఎప్పటికీ నా లైఫ్లో మాంసము తినను అని తన నిర్ణయం తీసుకున్నాడు. మనం కూడా బలహీన క్రైస్తవుల మనస్సాక్షి నొప్పించకుండా ఉండడానికి చాలా జాగ్రత్తగా కొన్నిటిని మనం నిర్ణయాలు తీసుకోవాలి. అటువంటి నిర్ణయాన్ని విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తీసుకోలేకపోవడం చాలా విచారకరము. తెలివితేటలు ఉన్నాయి కనుక ఏ మాటైనా చెల్లుతుందని అనుకుంటే దేవుని తీర్పులో జ్ఞానులను ఆయన వారి కుయుక్తిలో పట్టుకుంటాడని గమనించాలని కోరుతున్నాను. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.